కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిని ఎమ్మిగనూరు పోలీసులు అరెస్టు చేశారు. డోన్ మండలంకు చెందిన కృష్ణారెడ్డి గతంలో ఒక ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నప్పుడు అదే స్కూల్లో టీచర్గా పనిచేసిన రామకృష్ణతో పరిచయం ఏర్పరచుకున్నాడు. అయితే టీచర్ రామకృష్ణకు స్టూడెంట్కు కృష్ణారెడ్డి కాల్ చేసి, నేను దుబాయ్లో బాగా సంపాదించినా మీకు ఏమైనా డబ్బులు కావాలి అంటే ఇస్తానని నమ్మబలికి, దుబాయ్ కరెన్సీ ఇండియా రూపాయిగా మార్చాలి అంటే ఖర్చు అవుతుందని, కొద్ది డబ్బులు మీరు పంపాలని చెప్పి టీచర్ రామకృష్ణ దగ్గర విడతలుగా సుమారు 4,74,090 రూపాయలను నగదు నొక్కేశాడు. దీంతో చివరకు మోసపోయానని తెలిసి ఎమ్మిగనూరు పోలీసులను టీచర్ ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. ఎమ్మిగనూరులో రామకృష్ణ అనే ఒక టీచరు వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం. దాని సారాంశం ఏమంటే, ఇతనుకు నాకు ఓల్డ్ స్టూడెంట్ అనే ఒక అతను ఫోన్ చేస్తున్నాడు సార్. రెగ్యులర్గా ఫోన్ చేసి, నేను దుబాయ్లో స్వీ స్టాల్ పెట్టుకున్నాను, బాగా డబ్బులు సంపాదించాను, మీరు ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉన్నారు, మీకు అవసరమైతే డబ్బులు పంపిస్తానని అన్నాడు. ఇతనికి ముందే తెలుసు అనమాట, ఎందుకంటే ఇతను డోన్లో చదివాడు. ఇతని పేరు పాలపోల్ల కృష్ణారెడ్డి. ఇది 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సిద్ధార్థ కాలేజీ డోన్లో చదువుకున్నాడు. డోన్లో చదువుకున్నప్పుడు ఆ రామకృష్ణ అనే అతను మ్యాథమెటిక్స్ టీచర్ అనమాట. అతను అక్కడ ఫ్లాట్ ఇప్పిస్తానని వీరి దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని, ఈవెన్ వీళ్ళ పెద్దనాన్న శ్రీనివాసరెడ్డిని అతని దగ్గర కూడా 1,15,000 డబ్బులు తీసుకొని ఇవ్వలేదు. దాంతో అప్పటి నుంచి వీళ్ళకి కోపం ఉంది మన పైన. సో ఎలాగైనా కొంచెం డబ్బులు రాబట్టుకోవాలని ఉన్నాడు. ఇప్పుడు ఆ రామకృష్ణ ఇక్కడ టీచర్గా ఉంటే ఇతనికి ఫోన్ చేసి, నేను సార్ మీ ఓల్డ్ స్టూడెంట్ను, నేను ఇప్పుడు దుబాయ్లో స్వీ స్టాల్ పెట్టుకున్నాను, బాగా సంపాదించాను, మీకు కష్టాల్లో ఉన్నారని తెలిసింది, మీకేమైనా డబ్బులు కావాలంటే అడగండి, నేను ఇస్తానంటే అట్లా ట్రాన్సాక్షన్ చేస్తూ, సార్ నాది డబ్బులంతా దుబాయ్ కరెన్సీ దీనార్లలో ఉంది, మీకు ఇండియన్ కరెన్సీలకు మార్చాలంటే కొంచెం ఖర్చు అవుతుంది, మీరు కొంచెం డబ్బులు వేయాలంటే ఒకసారి కొంచెం అప్పుడు 500, అప్పుడు 1000, అట్లా 2000, అట్లా మొత్తం 20 సార్లు తన ఫోన్పే ద్వారా 47,490 రూపాయలు వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత ఇంకా వస్తుంటే, అది నేను వస్తున్నాను, 23వ తేదీ వస్తున్నాను, నీకు ఇస్తాను, ఇవి చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు వీడు ఇవ్వలేదు, అందువల్ల కేసు పెడితే చూసిన తర్వాత ఆ కంప్లైంట్ తీసుకుని ఫోన్పే అకౌంట్కి ఏ నెంబర్ ఉంది, ఎక్కడ చూస్తే డోన్లో ఇతను ఏం బావి వాళ్ళకి కాదు పెద్దపాయి కొట్టాల ప్యాపిలి మండలంలో చెందినవాడు. ఆంధ్ర బ్యాంకుల అకౌంట్ ఉంది, ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అన్ని చేశాము. సో ఇతనే ముద్దాయి ఉంది. ఈరోజు మేము ఇతను నిన్న మా ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి,